ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో మనం హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. సింగిల్ ఫుట్ లేకుండా, థ్రెడ్ లేకుండా కూడా మనం పైపింగ్ అనేది వేసుకుందాం. అంటే చాలామందికి మిషన్స్ సింగిల్ ఫుట్ నాకు సెట్ కావట్లేదని చెప్తున్నారు. వాళ్ళకి కూడా పైపింగ్ వేసుకోవడానికి యూస్ఫుల్గా మనం చూద్దాం. నేను స్ట్రైట్గానే 1 ఇంచు వెడల్పుని నేను పైపింగ్కి కావాల్సిన ముక్క నేను కటింగ్ చేసుకున్నానండి. మీరు ఏ కలర్లోని ఏ క్లాత్ కటింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అది 1 ఇంచు స్ట్రైట్గా కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి పైపింగ్ వేద్దాం అని అనుకుంటున్నప్పుడు డిజైన్ కాకుండా స్ట్రైట్గా హ్యాండ్ అంచుని డిజైన్ అంటే పైపింగ్ వేద్దామని అనుకున్న వాళ్ళు స్ట్రైట్ ముక్కని తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఒక పావించు ఒకవైపు అంచుని ఒక పావించు అన్నా సరే ఇలా లోపల వైపుకి మడిచి ఆ అంచు మీదే కుట్టుకుంటూ రావాలి. లేదు మన దగ్గర డ్రెస్ కానీ లేదంటే బ్లౌజ్ కానీ నెక్కి కూడా పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు క్రాస్ ముక్కలు మాత్రం కంపల్సరీగా ఉండాలి కదా. ఆ ముక్కలు మిగిలితే కనుక ఆ క్రాస్ బెల్ట్ కూడా మీరు హ్యాండ్ పైపింగ్కి యూజ్ చేసుకోవచ్చు. లేదు ప్రత్యేకించి హ్యాండ్ కోసమే కటింగ్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు స్ట్రైట్గా కూడా మీరు ఇలాగ 1 ఇంచు వెడల్పుని ఇలా పట్టీలాగా కటింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇలాగ మనం పావించి వెడల్పుని 2 చేతులకి సరిపడా మనం ఒకేసారి రిబ్బన్ని మనం రెడీ చేసేసుకోవాలన్నమాట. పైపింగ్ క్లాత్ని రెడీ చేసేసుకోవాలి. ఇలా ఒక అంచు ఇలా మడిచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీని తర్వాత మీరు హ్యాండ్కి లైనింగ్ వేసుకుంటే కనుక లైనింగ్ వేసేసుకుని కంప్లీట్ చేసేసుకోండి. చుట్టూ లైనింగ్ క్లాత్ని మీరు స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ పైపింగ్ని హ్యాండ్ పీస్ మీదకి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ అంచు ఉంది కదా, ఆ అంచు అంటే హ్యాండ్కి రైట్ సైడ్ వైపుని ఈ పైపింగ్ క్లాత్ని పెట్టాలి. మనం ఇప్పుడు పావించు కుట్టిన క్లాత్ ఉంది చూసారా, అది పై వైపుకి కనిపిస్తూ ఉండాలి. ఈ రకంగా పెట్టుకొని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎగుడు దిగుడు వంక టింకర్గా మీరు స్టిచ్చింగ్ చేయకూడదు. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తే పైపింగ్ కూడా అంతే ఫినిషింగ్గా వస్తుంది అనమాట. ఇదిలా 2 అంచుని అంటే పైపింగ్ క్లాత్ అంచు మన హ్యాండ్ అంచు ఒకే రకంగా పట్టుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేస్తూ రావాలి. మీరు వెడల్పు అనేది ఎలా స్టార్ట్ చేశారు ఎండింగ్ వరకు కూడా అంతే సమానంగా స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక మీకు కరెక్ట్గా పైపింగ్ అన్నది వస్తుంది. చూస్తున్నారు కదా, మీకు నెమ్మదిగా చూపిస్తున్నానండి బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టుగా. ఇలా ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కటింగ్ చేసేయండి. లేదు అనుకుంటే కనుక కొద్ది గ్యాప్ ఇచ్చి రెండో హ్యాండ్ కూడా పెట్టుకొని మీరు ఒకేసారి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఒక హ్యాండ్ ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తాను, రెండోది మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఈ అంచు ఉంది కదా, ఈ అంచుని ఇలా వెనక వైపుకి ఇలాగా మడుచుకోవాలి. అంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల వైపు ఖర్చులు ఉంటాయి కదా, మీకు ఎంత వెడల్పుని క్లాత్ పైపింగ్ కావాలనుకుంటున్నారో అంత లోపల ఇలాగ మడిచి దాని తర్వాత పైపింగ్ మీద కాకుండా అలాగని హ్యాండ్ పీస్ మీద కాకుండా మనం జాయింట్ చేసిన కుట్టు ఉంటుంది చూసారు కదా, ఆ కుట్టు మీదకే మళ్ళీ కుట్టు వేసుకునేటట్టుగా చూడాలి. అంటే పైపింగ్కి హ్యాండ్ పీస్కి మధ్యలో కుట్టు ఉంటుంది కదండి, దాని మీదే వేసుకుంటే కనుక కుట్టు కూడా కనిపించకుండా మీకు పైపింగ్ అన్నది నీట్గా వస్తుంది. హ్యాండ్ మీదకి కుట్టు వెళ్ళినా పర్లేదు కానీ పైపింగ్ మీద మాత్రం అస్సలు పడకూడదు. అలా పడితే కనుక మీకు పైపింగ్ మీద కుట్టు వచ్చి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కుట్టు కూడా మీరు మన డ్రెస్ హ్యాండ్ ఏ కలర్ అయితే ఆ కలర్ దారంతోనే మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మీ చేతిలోనే ఉందండి. మీకు ఎంత వెడల్పు పైపింగ్ కావాలి, ఎంత సన్నంగా కావాలో అంత ఈ అంచుని చూసారా ఇలా కింద వైపుకి ఇలాగా మడచాలి. మడిచి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇది మీరు ఫోల్డింగ్ చేసే దాన్ని బట్టి మీకు ఉంటుంది. మీరు ఖర్చు కూడా ఎంత ఇందాక మనం పైపింగ్ పెట్టినప్పుడు ఎంతైతే ఖర్చు యూజ్ చేసామో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇలాగా వేళ్ళతోని ఇలా నలిపి ఇలా చక్కగా పైపింగ్ మీకు ఎంత వెడల్పునైతే కావాలో అంత వెడల్పుని ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కుట్టుకునేటప్పుడు కంగారు పడకుండా నెమ్మదిగా మిషన్ తొక్కుతూ చక్కగా పైపింగ్ మీదకి కుట్టు అస్సలు పడకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఏ డ్రెస్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఎలా అనుకున్నప్పుడు మనకి పంజాబీ డ్రెస్ అయితే కనుక ప్యాంట్లో మిగిలిన క్లాత్ని మీరు ఇలా హ్యాండ్ పైపింగ్ ఇచ్చుకుంటే మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుందండి. అదే రకంగా మనకి మిగిలిన క్లాత్ కూడా యూజ్ అవుతుంది, పైపింగ్ వేసుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది. అదే రకంగా డ్రెస్ అంచుకు కూడా మీరు ఒక చిన్న ముక్క పట్టీలా వేసుకున్నా
చాలా అందంగా ఉంటుంది. ఇదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూసారా, ఇదే రకంగా మీరు రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి చక్కగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అటువైపు ఇటువైపు ఏమైనా దారాలు కానీ పైపింగ్ మిగిలిన క్లాత్ కానీ ఏమైనా ఉంటే కనుక కటింగ్ చేసేసుకుని ఫినిషింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా మీకు థ్రెడ్ కూడా యూజ్ లేకుండా, థ్రెడ్ యూజ్ చేయకుండా, సింగిల్ ఫుట్ యూజ్ చేయకుండా ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ ఫినిషింగ్ అన్నది మీరు వెనక వైపుకి మడిచే క్లాత్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే రకంగా రెండో హ్యాండ్ కూడా సేమ్ ఒకే రకంగా మీరు పైపింగ్ వేసేసుకోండి. సరేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లోని ఇలాంటి పైపింగ్స్ థ్రెడ్తో కానీ ఇన్విజిబుల్ కానీ చాలా రకాలైన పైపింగ్స్ నేను చూపించాను. ఒకసారి మీరు అవి కూడా చూడండి. మన ఛానల్లో ఫస్ట్ నుంచి కూడా చాలా పైపింగ్వి ఉంటాయి. ఏమైనా డౌట్ ఉంటే కనుక మిగతావి కూడా మీరు చూడొచ్చు.